హలో అండి. ఒకప్పుడు ఏసీ అంటే లగ్జరీ ఐటెమ్గా ఉండేది, కానీ ప్రెసెంట్ డేస్లో కనీస అవసరంగా మారిపోయింది. నిజమే కదా, బయట చూడండి ఎంత టెంపరేచర్ ఉందో. ఆ టెంపరేచర్ని నిజంగానే తట్టుకోలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే చాలామంది ఏసీ గదుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. బయట ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా ఏసీ గదుల్లోనే ఉంటున్నారు. దానివల్ల మనం చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎక్కువగా ఏసీ గదుల్లో ఉండడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవుతుందంట. ఎందుకంటే ఏసీ గదుల్లో ఉండడం వల్ల మనకి చెమట పట్టదు. చెమట పట్టకపోతే మనం ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. ఎయిర్ కండిషన్లు గదిలో ఉన్న తేమని తగ్గిస్తాయంట. దానివల్ల ఏంటంటే మన శరీరానికి సహజంగానే ఏర్పడే తేమను కూడా తగ్గిస్తాయంట. దానివల్ల డ్రై స్కిన్, చర్మం సాగడం వంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంట. అది మాత్రమే కాదు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందంట. ఏసీ ఫిల్టర్స్ రోజు క్లీన్ చేసుకోకపోతే మనకి చాలా వరకు బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ ఏర్పడి మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. చూడండి, ఏసీలో ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. కాబట్టి కొంచెం జాగ్రత్త.